తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. దాదాపు 11,000కు పైగా కొత్త కొలువులతో నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేసే ఛాన్స్ ఉంది. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. ఇక మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను రద్దు చేసింది. ఇక సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో తెలిపింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ఇక ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకునేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో వెలువరించనున్నారు. డిఎస్సితో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడతాయని సర్కార్ భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది. దీంతో విద్యార్థులకు దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుంది.